సందర్భంగా తెలియజేస్తాను. మీరెవ్వరు కూడా అదే పడద్దు. ఇంకా 6,500 కోట్లు ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ఇంకా కొత్త 10,000 కోట్లు తీసుకొచ్చైనా పర్లేదు, సెప్టెంబర్ ఇంకా 10,000 కోట్లు తీసుకొచ్చినా పర్లేదు, కానీ నేను తీసుకొచ్చి మీకు రుణమాఫీ చేస్తాను, తప్పకుండా రుణమాఫీ చేస్తాను. మీరేం అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అట్లనే గరీబోళ్లకు సెప్టెంబర్ 17 అంటే మన తెలంగాణకు స్వాతంత్రం వచ్చిన రోజు. ఆ రోజు నుంచి రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు అందరికీ ఇవ్వబడతాయి. కాబట్టి దయచేసి కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు దీన్ని ఒక పండుగ లాగా చేసుకోవాలి. పండుగ ఒక పండుగ లాగా, ఒక మంచి పండుగ లాగా మనం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ ఎవరు రేషన్ కార్డు లేకపోయినా రాపియాలా, ఆరోగ్యశ్రీ కార్డు రాపియాలా. గరీబోళ్లకు ఆరోగ్యశ్రీ కార్డు 10 లక్షల రూపాయల వరకు ఫ్రీగా మీకు వైద్య సదుపాయం అందించేటువంటి స్కీమ్ వస్తున్నది ఆరోగ్యశ్రీ కార్డు. ఆనాడు సోనియమ్మ ఆశీర్వాదంతో వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చింది. ఈ రోజు ఏమంటాడన్నా ఆరోగ్యశ్రీ కార్డు గుర్తుపెట్టుకోండి. రేషన్ కార్డు ఇస్తారు ఒక కుటుంబంకు, ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తారు 2 ఇస్తారు. మీకు 2 తీసుకోండి. రేషన్ కార్డు బియ్యంకు మీకు రేషన్ ఇయ్యేందుకు పనికొస్తుంది. ఆరోగ్యశ్రీ కార్డు మీకు ఏ ఆరోగ్య సమస్యలు వచ్చినా మీకు కాంగ్రెస్ పార్టీ కుయ్ రై అని అంబులెన్స్ పంపిస్తుంది, మిమ్మల్ని దవాఖానా జాయిన్ చేస్తుంది, ఫ్రీగా ఆరోగ్య సహాయం మీకు అందజేస్తుంది, ఉచితంగా వైద్య సదుపాయం, मुफ्त में इलाज करवा देगी कांग्रेस पार्टी। और रेशन कार्ड और आरोग्य कार्ड, हेल्थ कार्ड दोनों अलग अलग कार्ड आपको मिल जाता है। ये कांग्रेस पार्टी गरीबों का पार्टी है, इसलिए 10 साल में बीआरएस पार्टी केसीआर सरकार ने नहीं किया, केवल 8 महीने में 500 रुपए में कांग्रेस पार्टी सिलेंडर दे रहे हैं। 500 रुपये सिलेंडर 200 రూపాయలు 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ అవుతుందా లేదా? మహిళలందరూ మా పెద్దమ్మలు చిన్నమ్మలందరికీ బస్సుల టికెట్ ఫ్రీయా కాదు? అవునా కాదు? మా చిన్నమ్మలు పెద్దమ్మలు తల్లిగారింటికి 3 నెలలకు ఒకసారి పోయేటోళ్ళు ఇప్పుడు 6 నెలలకు ఒకసారి పోతున్నారు తల్లిగారింటికి, అవునా కాదు? ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ గొప్పదనం, కాంగ్రెస్ పార్టీ గరీబుల పార్టీ. మా రైతులకు రుణమాఫీ అయింది. ఇట్లా ఇంకా అనేక రకాలైన గరీబులకు సేవ చేసేందుకు మనం సిద్ధంగా ఉన్నాం. మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. అట్లనే ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న ఎట్లా చేస్తున్నాడు, హైదరాబాద్ కోట్లాది రూపాయలు 100 కోట్ల రూపాయల భూములు అమ్మిన వాళ్ళ అందరి బిల్డింగ్లు కూడా కొడుతున్నాడు. చెరువుని నాలాని కబ్జా చేసుకుంటా అక్రమంగా 100 కోట్ల ఉన్నటువంటి ఉన్నోడి భూమి కూడా కొడుతుంది. ఎంత పెద్దోడైనా పర్లేదు, ఎంత పెద్దోడైనా పర్లేదు, కాంగ్రెస్ పార్టీ అని బిల్డింగ్లు కూడా పెడుతుంది. కానీ గరీబోళ్ళకి ఏం మాటిస్తుంది? గరీబోళ్ళ ఇంటికి మేము ఎప్పుడు కూడా సహాయంగా ఉంటాం. మీరేం ఆచరించారు? గరీబోళ్ళు ఎవరు కూడా అందరూ సఖ్యం మంచిగా ఉంటుంది, ఏం ఫికర్ చేయకూడదు. गरीबों का घर कांग्रेस पार्टी हर जगह रक्षा करेगी, मगर 100 करोड़ हजारों करोड़ रुपए कमाने वाला जो गवर्नमेंट का भूमि को कब्जा किया, लैंड ग्रैबिंग किया, उनको उखाड़ के फेंक देता है कांग्रेस पार्टी। ये कांग्रेस पार्टी गरीबों का पार्टी है, गरीबों को मदद करने वाला पार्टी है। అట్లనే మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీ అందరూ ఆశీర్వాదం పెట్టాలి. మీరు మనం అసెంబ్లీ ఎలక్షన్లలో మీ అందరికీ కూడా నన్ను గెలిపియాలనున్నా మిమ్మల్ని జాయిన్ చేసేటోళ్ళు నాయకులు మన దగ్గర పాపం లేకుండే. అయ్యో బిడ్డని మనం కుక్కర్ తీసుకుంటే మనం ఎన్నో చేస్తే పాపం మన బిడ్డ మన పిల్లగాడితే డెవలప్మెంట్ జరుగుతుండే అని ఎంతో మంది మీకు మనసులలో ఉండే పాపం. అయ్యో బిడ్డ గెలవకపోయాలి, నేను ఏ కారణాలకు పోయినా అయ్యో బిడ్డ గెలవకపోతేవి, మమ్మల్ని అందరు తప్పుదో వడ్డించిన వేరే వాళ్ళు నీకే ఓటేద్దామని ఉండే బిడ్డ. కానీ రకరకాల మంది రకరకాలు నీకు మాకు పాపం కలుగుతుందని కొంతమంది అనేక రకాలుగా నన్ను ఈసారి ఇళ్ళకు మీ గరీబోళ్ళ ఇళ్ళకి పోతే ఎంతో మంది నన్ను ఆశీర్వాదం పెడుతున్నారు. మొన్న 50,000 ఓట్లు అసెంబ్లీ ఎలక్షన్లు వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు మనం పార్లమెంట్ ఎలక్షన్లలో మొత్తం ఆదిలాబాద్ పార్లమెంట్ లోనే మన దగ్గరనే 77,000 ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి. 77,000 वोट आए कांग्रेस पार्टी को, और पिछले असेंबली इलेक्शन में 50,000 वोट आए. ये आपका आशीर्वाद से आए. కాబట్టి ఇక్కడ జాయిన్ అయినటువంటి నాయకులు అక్కడ వేదిక
మీరు కింద కూర్చున్నటువంటి నాయకులకు నేను ఒకటే చెప్తున్నా, పొద్దుగల లేస్తే మీరు వాడలల్లా ఎవరికైతే గరీబోళ్ళు ఉన్నారో, రేషన్ కార్డు లేదు, ఇండ్లు లేవు, పింఛన్లు లేవు, గవర్నమెంట్ ఆఫీసులలో ఏమైనా పని ఉన్నదా, అవన్నీ కూడా మీరు ప్రజలకి అందుబాటులో ఉండాలి. అర్థమైందా? మనము గరీబోళ్ళకు సేవ చేస్తేనే గరీబోళ్ళ ఆశీర్వాదం దొరుకుతుంది, మళ్ళా మనం గెలుస్తాం. అంతేగాని గరీబోళ్ళకి సేవ చేయకుండా పోతే మొన్న జోగురామని తరిమి కొట్టినట్టు ఇప్పుడు ఈ పాయల్ శంకర్ని కూడా తరిమి కొడుతున్నారు ప్రజలందరూ కూడా. ఎందుకు వేసిన ఈ పాయల్ శంకర్ కని ఓట్లు అంటున్నారు ప్రజలు. పెద్దమ్మ ఎందుకు చెప్పన్నా, మొత్తం భూములన్నీ కబ్జా చేస్తున్నాడు పాయల్ శంకర్, ఆదిలాబాద్ లో ఉన్న భూములన్నీ. నేనంటున్న మాట కాదు, ఇప్పటికే 380 కోట్ల భూములు కబ్జా చేసిందట పాయల్ శంకర్ ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి. 380 करोड़ का जमीन कब्जा किया पायल शंकर और उनके बेटा और उनका दामाद. పాయల్ శంకర్ కొడుకు, పాయల్ శంకర్ అల్లుడు, పాయల్ శంకర్ కలిసి 380 కోట్ల భూములు కబ్జా చేసినట్టు. ఇక ఆలోచించండి మీరు, గెలిచినోడు ఎట్లయిపోయాడు ఇడు గారి అని. ఒక్కసారి గెలిపిద్దామని చూస్తే వాడు ఇల్లు గుడిని మింగుతున్నాడు, గుడిలో లింగాన్ని కూడా మింగుతున్నాడు. గుర్తు పెట్టుకోండి. అందుకనే ప్రజలందరూ బాగా ఎందుకు ఇతనికి వేసినామని అంటున్నారు. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు ఒక్కటే ఓడిన మీరందరూ తెలుసు, కంది శ్రీనివాస్ రెడ్డి ఓడితే అమెరికా పోతాడు, గెలిచిన అమెరికా పోతాడు, మీకు అందుబాటులో ఉన్న రకరకాల ప్రచారం చేసిందా? నేను ఓడిపోయిన తెల్లారి నుంచే, ఓడిపోయిన 2వ రోజు నుంచే నేను గరీబుల మధ్యలో తిరుగుతున్నా, మీ మధ్యలో తిరుగుతున్నా. నేనెప్పుడు కూడా మీకు గుర్తు పెట్టుకోండి, కల్వకుంట్ల కవిత కేసీఆర్ బిడ్డ నిజామాబాద్ లో ఓడిపోగానే అన్నదానం బంద్ చేసింది. కానీ ఒక్క రోజు కూడా మన ఆఫీసులో అన్నదానం ఆగలేదు. నా ఆఫీస్కి వచ్చిన వాళ్ళని, మన ఆఫీస్కి వచ్చిన వాళ్ళని నేను ఎవ్వరిని ఖాళీ కడుపుతోని పంపించలేదు. నాకు తోచినట్టుగా మీకు భోజనం పెట్టి మీకు ఛాయ్ వేసి పంపించిన. అర్లీ బీ కానీ, సుందరాయ నగర్ ప్రజలు కానీ, ఆదిలాబాద్ ప్రజలు ఎవరైనా కూడా ఆదిలాబాద్ పట్టణం కంటే మీకు చుట్టం బంధువు आपका रिश्तेदार कंदी सीना है, कंदी श्रीनिवास रेड्डी साहब का ऑफिस में खाना खा के चाय पी के चले जाएंगे बोल के आप आना चाहिए. अर्ली बी ग्रामస్తులు ఎవరైనా కానీ, మిగతా సుందరయ్య గారు వాళ్ళు సీనన్న మాకు చుట్టం, మాకు బంధువు, ఆదిలాబాద్ వస్తే సీనన్న ఆఫీస్ లో మేము ముక్కడు పువ్వు తింటాం, ఒకటి ఛాయ్ తాగుతాం, బరాబర్ సీనన్నకు ఆశీర్వాదం పెట్టిపోతామని చెప్పాలా. మీ చుట్టం బంధువు నేనున్నా. మీరెవ్వరు కూడా, మీరు పేదోళ్ళు కాదు, మీరు ఒంటరి కాదు. మీకు గరీబోళ్ళ కష్ట సుఖాలలో నేను ఎప్పటికీ పాలు పంచుకుంటా, మీ కష్టం సుఖంలో నేను ఉంటా. ఇంకా 30 ఏళ్ళు, ఇంకా 30 సార్లు 30 ఏళ్ళు రాజకీయాలలో మీకు సేవ చేసుకుంటూనే ఉంటా. నేను గెలిచినా ఓడినా నేనేమి బాధపడేది కాదు. మీకు సేవ చేయడానికి వచ్చినా మీ అందరి ఆశీర్వాదంతో. ఈసారి మనం ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా ప్రజలు మనల్ని 50,000 మెజార్టీతో గెలిపేందుకు సిద్ధంగా ఉన్నారు. మనల్ని ఎమ్మెల్యేగా గెలిపేందుకు మీ అందరి ఆశీర్వాదం ఉండాలి అని సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంత మంచిగా ఓపికతో ఇంతసేపు ఉన్నటువంటి మీ అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ అందరికి ఆశీర్వాదం ఉండాలని తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్! రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, భారత ప్రధాని రాహుల్ గాంధీ గారి నాయకత్వం. జై ఆదిలాబాద్! జై కాంగ్రెస్! Cinema.